సాయి పల్లవి కొత్త ఏడాది సందర్భంగా భక్తిశ్రద్ధలతో మునిగిపోయింది. సాధారణ అమ్మాయిలా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఇంతకీ సాయి పల్లవి ఏం చేసిందంటే, లేడీ పవర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. అద్భుతమైన నటనతో, అత్యద్భుతమైన డాన్సులతో ఆమె మెస్మరైజ్ చేస్తుంది. ఆడియన్స్ని కట్టిపడేస్తుంది. అంతే నిజాయితీగా ఉంటూ ఆకట్టుకుంటుంది. అందుకే ఆమెకి విశేషమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ క్రమంలో సాయి పల్లవి క్రేజ్ని చూసి లేడీ పవర్ స్టార్ అంటూ ఖితాబిచ్చాడు. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. సాయి పల్లవి ఇటీవలే అమరన్ సినిమాతో విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ఇండియా వైడ్గా దుమ్ములేపింది. భారీ వసూళ్లని రాబట్టింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో సాయి పల్లవి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఆమె వల్లనే సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందని అంటుంటారు. అంతటి సక్సెస్ని అందుకున్న సాయి పల్లవి ఇప్పుడు చాలా సింపుల్గా మారిపోయింది. తనకు ఏం తెలియదన్నట్టుగా మారిపోయింది. మామూలు అమ్మాయిగా మారిపోయింది. భక్తుల్లో ఒకరిగా మారిపోయి కనిపించింది. కొత్త సంవత్సరం సందర్భంగా సాయి పల్లవి పూజా కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె అందరితో కలిసి టెంపుల్ని దర్శించుకుని ధ్యానంలో మునిగిపోయింది. అవును, కొత్త ఏడాది సందర్భంగా సాయి పల్లవి పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ధ్యానం నిర్వహించింది. అందరిలో ఒకరిగా మారిపోయి పుట్టపర్తి బాబా ఆలయంలో కొత్త ఏడాది వేడుకలు జరుపుకుంది. ఇందులో ఆమె కనిపించిన తీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇందులో ఎరుపు రంగు లెహంగా ఓణిలో కనిపిస్తుంది సాయి పల్లవి. ఇలా తాను ఎంత ఎదిగినా సింపుల్గానే ఉంటుందనే దానికి ఉదాహరణగా నిలుస్తుంది. సింప్లిసిటీకి కేరాఫ్గా నిలుస్తుంది సాయి పల్లవి. గతేడాది అమరన్తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆమె ఈ ఏడాది మరో సినిమాతో రాబోతుంది. నాగచైతన్యతో తెలుగులో తండేల్ సినిమాలో నటిస్తుంది. చందు మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న చిత్రమిది. ప్రేమికుల రోజుని పురస్కరించుకుని ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కాబోతుంది. మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో ఫోర్ట్ ఏరియాలోని ఓ జాలరి కుర్రాడి జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. ఆ యువకుడి ప్రేమ, స్ట్రగుల్స్ని ఈ మూవీలో ఆవిష్కరించబోతున్నారట. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. పాటలు అలరిస్తున్నాయి. బుజ్జమ్మ సాంగ్ విశేషంగా అలరిస్తుంది. దీంతోపాటు హిందీలో 2 సినిమాలు చేస్తుంది సాయి పల్లవి. వాటిలో రామాయణ్ కూడా ఉంది. రణ్బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు.